అది ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మ్యూజియం. అరుదైన ఈజిప్టియన్ మమ్మీ, ప్రపంచంలోనే ఘనతైన నాణేలు, ప్రసిద్ధి జైన బౌద్ధ శిల్ప సంపద ఈ మ్యూజియం సొంతం. అలాంటి రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాల నిర్వహణ లోపాల వల్ల నేడు శిథిలావస్థలో ఉంది, సందర్శకులకు దూరంగా అవుతుంది. 94 ఏళ్ల చరిత్ర కలిగిన పబ్లిక్ గార్డెన్స్లోని స్టేట్ మ్యూజియంలో అరుదైన కళా సంపదలు పెట్టెలు తాళాలు వేసిన గదులకే పరిమితమయ్యాయి. దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన వారసత్వ భవనంలోని స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం ప్రపంచంలోని విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం తర్వాత అత్యంత అరుదైన నాణేలు కలిగిన మ్యూజియంగా ప్రసిద్ధిగాంచింది. మన దేశంలో ఉన్న 6 ఈజిప్షియన్ మమ్మీల్లో ఒకటి ఇక్కడే ఉంది. అరుదైన మధ్యయుగపు నాటి అబ్దుల్ రహమాన్ సోగతాయి పెయింటింగ్స్ కూడా కలవు. గద్వాల సంస్థాన కాలానికి చెందిన కూచిపూడి జడ సహా మధ్యయుగానికి సంబంధించిన అనేక నగలు ఉన్నాయి. శిలాయుగం నుంచి మధ్యయుగం దాకా జనజీవనంలో అన్ని అంశాలను స్పృశించే వస్తువులు ఈ మ్యూజియంలో ఉండటం విశేషం. కంచు విగ్రహాలు, బౌద్ధ శిల్పాలు, బావికొండలో దొరికిన బుద్ధుని అస్థికలు, కుతుబ్ షాహీల కాలానికి సంబంధించిన వస్త్రధారణ, దక్కన్ మినియేచర్లు, అరుదైన శాసనాలు, మధ్యయుగంలో యుద్ధాల్లో ప్రత్యేక పాత్ర పోషించిన వివిధ రకరకాల ఫిరంగులు, అంతర్జాతీయ పరిశోధకులు ఆసక్తిగా పరిశోధించే జైన శిల్పాలు, ఇలా తరగని అరుదైన వారసత్వ సంపద ఈ మ్యూజియం సొంతం. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ మ్యూజియం సందర్శకులు లేక వెలవెలబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే పూర్వీకులు ఏదైతే సంపదని మ్యూజియాలు ఇచ్చారో, అంటే అప్పుడున్న చరిత్రని దీనిలో దాచుకొని రాబోయే యువతరానికి ఏదైనా మనం చూపించగలిగే మంచి చక్కని అవకాశాన్ని ప్రదేశాన్ని ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇది చెదలు పట్టిపోయి ఈ యువతరానికి ఇచ్చే సందేశాన్ని కూడా మట్టిలో కలుపుతున్న. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మ్యూజియం లోపల మన చరిత్రని, వారసత్వాన్ని, యువతకి ఇచ్చే సందేశాన్ని కూడా వాళ్ళు దీనిపైన దృష్టి పెట్టి దీనికి మరుగుదిద్ది భవిష్యత్తు తరాలకు కూడా ఒక చక్కని సందేశం ఇచ్చే బాధ్యత పూర్తిగా ప్రభుత్వం పైన ఉందని నేను తెలియజేస్తున్నాను. ఈ మ్యూజియంలో ఎన్నో వస్తువులు ఉన్నప్పటికీ ప్రదర్శిస్తుంది నామ మాత్రమే. 3-4 గ్యాలరీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈజిప్షియన్ మమ్మీతో పాటు డెకరేటివ్ ఆర్ట్ గ్యాలరీ, బుద్ధ గ్యాలరీ, ఇస్లామిక్ ఆర్ట్ గ్యాలరీ, అజంత చిత్రకళ గ్యాలరీ, అరబిక్, పర్షియన్ శాసనాలతో పాటు 6 బయట ఉన్న ఫిరంగులు, కాకతీయ మండపం, చెక్కతో చేసిన రథంతో పాటు శిల్పాలు మాత్రం చూడగలుగుతున్నారు. ఉన్నవాటి వివరాలు సరిగ్గా లేవు, వివరించేవారు కరువయ్యారు. 100 ఏళ్ల నాటి భవనం పలుచోట్ల దెబ్బతింది. బయటి కళారూపాలు వానకు తడిచి ఎండకు ఎండుతున్నా పట్టించుకునేవారే లేరని సందర్శకులు వాపోతున్నారు. ఈ మ్యూజియంలో మన చరిత్రకి సంబంధించినవి, మరి మన చరిత్ర వీరులు, మన చరిత్ర ప్రముఖులు తమ కష్ట సమయంలో తమకు వచ్చే ఇబ్బందులలో, ఆ టైంలో వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలో, ఎలా ఫేస్ చేశారో అలాంటి విషయాలు ఇక్కడ ఈ మ్యూజియంలో విజిట్ చేసి మనం వాళ్ళ గురించి చదివి వాళ్ళ గురించి తెలుసుకొని మనము తెలుసుకోవచ్చు. ఇది మనకు మన ఫ్యూచర్లో కూడా మనకు వచ్చే, మన దేశానికి వచ్చే, మన రాష్ట్రానికి వచ్చే ఇబ్బందులని మనము ఫేస్ చేయడానికి మనకు ప్రేరణని, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇలాంటి మ్యూజియంలలో ఇప్పుడు అందరూ యూట్యూబ్లలో గంటలు చూసి తన టైం వేస్ట్ చేసుకోవడం కంటే తనకు హాలిడే రోజు, సండే రోజు, పబ్లిక్ హాలిడేస్ రోజు ఇలాంటి మ్యూజియంలను విజిట్ చేసి వాటిని సందర్శించుకొని అక్కడ వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళు వాడిన వస్తువులను చూసి ఆ ప్రేరణను పొందగలుగుతారు. శిథిలావస్థలో ఉన్నది ఈ గేట్ అయితే. లోపల బిల్డింగ్ కూడా కొంచెం అలాంటి పరిస్థితుల్లోనే కనిపిస్తున్నది. సో మీరు పబ్లిక్ దీనికి జనాలు చాలామంది రావడం అలాంటివి జరుగుతుంటే ప్రభుత్వాలు దీని గురించి ఆలోచిస్తాయి. వీటికి రెనోవేషన్ అలాంటివి చేసి వీటిని ఆ సంపద, మనకు ఎంతో అమూల్యమైన సంపద, మన పురుకుల అమూల్యమైన సంపదను మనం కాపాడుకోవడానికి కష్టపడాలి. ఈ మ్యూజియంలో ఇంత మెయిన్ రోడ్కి ఉన్న ఈ మ్యూజియం పరిస్థితి ఇలా ఉంది అంటే చాలా దురదృష్టకరం, బాధాకరం. స్టేట్ మ్యూజియంలో 80 మంది ఉద్యోగులకు 20 మందే ఉన్నారు. సిబ్బంది లేక కొన్ని గ్యాలరీలను మూసేశారు. సందర్శకులకు కనీస వసతులు లేవు. తలుపులు లేని మరుగుదొడ్లు, విరిగిన కుర్చీలు, పగిలిన కిటికీలు, అరకొర విద్యుత్ దీపాలతో దారుణమైన పరిస్థితిలో ఈ మ్యూజియం ఉంది. వేర్వేరు ప్రాంతాల నుంచి విద్యార్థులను ఇక్కడికి తీసుకువస్తుండగా వారు కూడా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామా అనే అభిప్రాయానికి వస్తున్నారు. పుస్తకాలు, యూట్యూబ్లో చూసి చరిత్ర తెలుసుకోవడం కన్నా ఇలాంటి ప్రత్యేక పురావస్తు ప్రదర్శనశాలకు విచ్చేసి తెలుసుకుంటే బాగుంటుందని
అప్పుడైనా ప్రభుత్వం వీటి సంరక్షణకు తగిన చర్యలు చేపడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అద్భుతమైన కళా సంపద, అపురూప శిల్పాలు, శిలాయుగం నుంచి మధ్యయుగం దాకా జనజీవనంలోని అన్ని అంశాలను స్పృశించే వస్తువులున్న రాష్ట్ర పురావస్తు సందర్శనశాల నేడు నిరాధారంగా గురై సందర్శకులకు దూరం అవుతుంది. 100 ఏళ్ల నాటి భవనం పలుచోట్ల దెబ్బతింది. బయటున్న శిల్పాలు ఎండకెండుతూ వానకు తడుస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సరే ఇలాంటి అపురూపమైన మ్యూజియంలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.